వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు రాజీనామాలు చేస్తా ఉన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడిని బెదిరించే రాజీనామాలు చేస్తున్నారంట. ఇంతకీ ఎవరు బెదిరిస్తున్నారు? ఈళ్ళు చెప్పే మాటేంటంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టే, వాళ్ళు భయపడిపోయి మాకెందుకు బాబోయ్! మేము ఏమి చేయలేము. మమ్మల్ని విడిచిపెట్టండి మహాప్రభు అంటూ రాజీనామాలు చేసేస్తున్నారంటూ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రెస్ మీట్‌ల్లో మాట్లాడుతా ఉన్నారు. కొంతమంది అనలిస్టులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నారు. సో, ఏది ఏమైనప్పటికీ కూటమి దెబ్బకి తట్టుకోలేక మేము రాజీనామాలు చేస్తున్నాం అంటూ ఒక కంక్లూజన్‌కొచ్చేసారు. ఇంతకీ ఏంటి? ఈళ్ళందరూ బెదిరించేసి కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టేయడం వల్ల ఆళ్ళు బెదిరిపోయి రాజీనామాలు చేసేస్తున్నారట. అయ్యా నాయనా! ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన 5 సంవత్సరాల తీరు ఒక్కసారి చూస్తే, ఇప్పుడు 7 నెలల పరిపాలన ఒకసారి చూస్తే, నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. దాంట్లో ఏం చెప్పారండి? తప్పు చేసిన వాడిని ఎవ్వరైనా సరే చట్టపరంగా మేము శిక్షిస్తాం. మేము ఎవరి మీద కక్షపూరిత రాజకీయాలకు మేము పాల్పడం. మీరు నడుచుకున్న రీతిలో మేము నడుచుకోము. అందరినీ ఎవ్వడైనా సరే తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తాం. రెడ్ బుక్‌లో మేము పేర్లు రాసుకున్నా, ఆ పేర్లందరూ తప్పు చేసిన వాళ్ళవి మాత్రమే. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. చట్టపరంగా శిక్షిస్తాం అంటూ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలోను చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్టాండ్ మీద ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే స్టాండర్డ్‌లో రెడ్ బుక్ మీద ఎటువంటి విధంగా మార్పులు, చేర్పులు లేకుండా ఒకే స్టాండ్ మీద మాట్లాడుతా ఉన్నారు. సో, ఇప్పటికి అర్థమైంది గదా! వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి ఎవ్వరైనా సరే ఈ మధ్యన ఏవైనా ఆరోపణలొస్తే వాళ్ళు గతంలో చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఏవైనా అవకతవకలు జరిగినాయో ఒకసారి చూసుకోండి. దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది గదా! ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేశారని జెప్పి, మనము కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన పనిలే. వాళ్ళు బురదలో డొర్లేరని చెప్పి మనం బురదలో డల్లాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటా పోతాం. ప్రతి మనిషికి ఒక రోజు వస్తది కాబట్టి అప్పుడు చూసుకుందాం అంటూ చంద్రబాబు నాయుడు గారు అందరికి చేతులు కాళ్ళు కట్టేసారిక్కడ. సో, చంద్రబాబు నాయుడు గారికి గౌరవించి పార్టీకి తల వంచుకొని నడిచే కార్యకర్తలున్నారు కాబట్టి ఎవ్వరిలో నోరు మెదపకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏంటండి? అసలు మీరు పార్టీలో చేరతారంటే మిమ్మల్ని వద్దని చెప్పి పక్కకు గెంటేస్తుంటే, మీరు మళ్ళీ మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని మా పార్టీలో చేర్చుకోవడం కోసం మేమన్నా ఎదురు చూస్తున్నామా ఏంటి? మీరు ఒకవేళ రాజీనామా చేసిన తర్వాత ఎటు వెళ్తున్నారు ఇప్పుడు మీరు? టీడీపీకో, జనసేనకో, బీజేపీకో మంతనాలు జరుపుకొని ఏదో పార్టీలో తలదాచుకోవాలని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో రాజీనామా చేసే ప్రతి ఒక్కడు దీంట్లో దూరతా ఉన్నాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్దగా ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకు వాళ్ళని చేర్చుకుంటున్నారు? గత 5 సంవత్సరాలు వాళ్ళ బట్టే కదా! మేము అనేక కేసులు మా మీద పెట్టుకున్నాము. గత 5 సంవత్సరాలు మమ్మల్ని ఎంత దారుణంగా హింసించారో, అలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పి, కూటమికి సంబంధించిన కార్యకర్తలు అనేక మంది ఆందోళన చెందుతుంటే, మిమ్మల్ని బెదిరించి రాజీనామాలు చేసి దీంట్లో చేర్చుకుంటాకనుకుంటున్నారా? అంత అవసరం ఏంటండి కూటమి ప్రభుత్వానికి? రాజీనామాలు చేసేది మీరే. మళ్ళీ బురద జల్లే రాజకీయాలు చేసేది మీరే. అన్నీ మీదే. ఇంకేమనంటే కూటమి ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటుంది కాబట్టి ఎన్ని నిందలైనా ఏసేస్తారు. చంద్రబాబు నాయుడు సార్ కాస్త మీరు పద్ధతి మార్చుకోవాలి సార్. నిజంగానండి. ఎందుకంటే కార్యకర్తలకి చేతులు కాళ్ళు కట్టేసారండి. ఎందుకంటే మీకు పెద్దరికాన్ని మేము గౌరవిస్తా ఉన్నాం. మీ పరిపాలనకి మేము ఎందుకంటే తలొంచుతా ఉన్నాం. ఇలాంటిది వాళ్ళు అవకాశంగా తీసుకొని ఇష్టానుసారంగా పెచ్చిరిల్లిపోతా ఉన్నారు. కాస్త పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్, నారా లోకేష్ సార్ కాస్త మీ పద్ధతి మార్చుకొని ఇలాంటి బురద జల్లే రాజకీయాలు చేసే వాళ్ళ మీద కాస్త ఒక్కసారి కన్నెర్ర చేసి, ఒక్కసారి మీ స్టైల్‌లో మొన్న చూపిచ్చారు కదా! ఏదైతే బోరగడ్డ అనిల్ విషయంలో, తర్వాత కొంతమంది అరెస్ట్ అయిన విషయంలో చూస్తే సరైన ట్రీట్మెంట్ అదే వాళ్ళకి. అలాంటి ట్రీట్మెంట్‌లు ఇస్తేనే నోరు ఎత్తాడంటే కాస్త ట్రీట్మెంట్ పడితే లైన్‌లోకొచ్చేస్తారు. ఎందుకంటే తప్పు చేస్తున్నారాళ్ళు. తప్పు చేసేవాడిని గద్దించి ఖండించాలి గదా! సో, ఖండిస్తున్నారు కదా! దీంట్లో తప్పనేవాడు ఎవడుండడు. ఒక్కసారి వాళ్ళకి బుద్ధి చెప్పపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చాలా ప్రమాదంలో పడద్ది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అయినా రూలింగ్ చేసేది వైఎస్ఆర్‌సీపీ పార్టీ అన్నట్టు ఫీల్ అయిపోతా ఉన్నారు. ఆ ఫీలింగ్‌ని ఒకసారి కట్ చేయాలి సార్ మీరు ఇప్పటికైనా. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు ఇంకా అదే భ్రమలో బతికేస్తా ఉన్నారు.
కూటమి ప్రభుత్వం అయినా ఏంటి, ఇంకెవరైతే మాకేంటి. మాకు జగనన్న అన్నాడు, మేమేదైనా మాట్లాడతాం, మేమేదైనా చేస్తామంటూ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఫ్యూజులు కట్ చేయాలి సార్. ఒకసారి ఈ పరిపాలనని ఒకసారి ఆపి, ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ గతంలో వ్యవహరించిన తీరుని ఒక్కసారి ఫైల్ ముందుకు తెచ్చుకోండి సార్. ప్లీజ్ సార్. మా యొక్క కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి, ఒక్కసారి మా కార్యకర్తల యొక్క ఆలోచన కూడా ఒకసారి స్వీకరించండి సార్. ఈ రోజున వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారండి, మొత్తం రాజీనామాలు చేసిందంతా కూటమి ప్రభుత్వం వల్ల మేము బెదిరిపోయి రాజీనామాలు చేస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఏకంగా ఈ మధ్యన విజయసాయిరెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి నిన్నటితో రాజీనామా చేశాడు. అత్యంత కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏ2గా ముద్రేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి విజయసాయిరెడ్డి రాజీనామాలు చేయడం ఏంటి? ఎన్ని రాజకీయ ఒత్తిళ్లుంటే ఇంత దారుణంగా రాజీనామా చేయడు? అత్యంత సన్నిహితుడు. రాజీనామా చేసాడంటే కాస్త ఆలోచించాలి అని చెప్పి పెద్ద కుట్రకే తెరదీశారీళ్ళు. ఎవరి పార్టీ ఉద్దేశాలు వాళ్ళవి. ఎవరి రాజకీయ జీవితం వాళ్ళది. నచ్చితే ఉంటారు. నచ్చకపోతే బయటికెళ్ళిపోతారు. అది వాళ్ళిష్టం. ఆళ్ళ వ్యక్తిగతం మీద ఉంటది. ఈరోజు నువ్వు వద్దన్నంత మాత్రాన ఆగిపోయి, నువ్వు రమ్మన్నంత మాత్రాన వచ్చేయడం అంత మాత్రాన కార్యకర్తల నాయకులేమన్నా గొర్రెలనుకుంటున్నారేంటి? ఎవరు నచ్చిన పార్టీలో వారు చేరతారు. వారికి నచ్చిన పార్టీల నుంచి బయటకొస్తారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిందెందుకు? వైఎస్ఆర్‌సీపీ పార్టీలో సరిగ్గా పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారని చెప్పి, విజయసాయిరెడ్డి బాధపడతా ఉన్నాడు. 2024లో కనీసం అతనికి అవకాశం ఇచ్చారా? పక్కన పెట్టేసింది మీరు గాదు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఏంటి? నాకు రాజకీయ ఒత్తిళ్ళు అలాంటివి ఏమి నాకు ఇప్పటి వరకు అందరూ నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు రాజకీయాలకు సెలవు పెడుతున్నా. ఇంక రాజకీయాలు నాకు సంబంధం లేదు. నేను గుడ్ బై చెప్తున్నానని చెప్పి తనంతటగా తానుగే వ్యక్తిగతంగా నేను బయటకొస్తాను. నాకు ఎవరి మీద ఎటువంటి విభేదాలు లేవని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా! అది సరిపోదా? వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఎవరు రాజీనామా చేసినా టీడీపీ వాళ్ళదే తప్ప, జనసేన వాళ్ళదే తప్ప, బీజేపీ వాళ్ళదే తప్ప. మీకు నచ్చి మీరు రాజీనామాలు చేస్తా ఉన్నారు. దానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తది? అనేవాడికి బుద్ధి లేదు, ఇనేవాడికి అంతకన్నా బుద్ధి లేదన్నట్టు మీరు మాట్లాడే మాటలు అలాగుంటాయి. మీరేదో బురద జల్లి రాజకీయాలు చేయడం కోసం మాట్లాడతారు. దాన్ని పట్టుకొని ఇదే నిజం అన్నట్టు ఇంకో కొంతమంది అనలిస్టులు మాట్లాడేయడం. వాస్తవాలు తెలుసుకోరేక. బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం వైఎస్ఆర్‌సీపీ పార్టీ కంకణం కట్టుకొని పనిచేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం పరిపాలన పరంగా చక్కగా చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానం ఎక్సలెంట్‌గా ఉంది. అన్న మాట ప్రకారం అన్ని పథకాలు అవలంబించేలా ముందుకు అడుగులేస్తా ఉన్నారు. ఇక ఏం కావాలని చెప్పి ఇలాంటివి ఆలోచించడం మానేసి, నిన్నటిగాకేంటో ముఖ్యమంత్రి ఆళ్ళ ఈళ్ళు అని చెప్పి ఒక రకమైన బురద జల్లి రాజకీయాలు చేశారు. అంతకుముందు దౌర్జన్య అరాచకాలు పెరిగిపోయని చెప్పి అది బురద జల్లి రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఏకంగా రాజీనామాలు వాళ్ళ పార్టీలో రాజీనామాలు జరిగినా ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే. ఏంటో ఎక్కడున్నామో ఏంటో అర్థం కావట్ల. జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, ఒకవేళ అనుకోకమైన విధంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెయిల్ గనక రద్దయితే, కూటమి ప్రభుత్వం వల్ల నా బెయిల్ రద్దయిపోయింది. నన్ను జైలుకి పంపించేశారు. మీరందరూ ధర్నాలు చేసేయండి, రాస్తారోకోలు చేసేయండి. మళ్ళీ మన వైఎస్ఆర్‌సీపీ వచ్చేంత వరకు ధర్నాలు ఆపొద్దు అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఎళ్తావు. సో, పక్కా ప్రీపెయిడ్ ప్లానింగ్‌తో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ముందుకు అడుగులేస్తా ఉంది. ఒకసారి కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనని ఒకసారి ఆలోచించండి. ప్రజలు చక్కగా ఆలోచించారు కాబట్టి, ఓటు అనే ఆయుధంతో ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్పి 150 సీట్లు ఇచ్చిన మీకు 11 సీట్లు కట్టబెట్టారు. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఆయనే కాబట్టి. ఇప్పటికైనా ఆలోచించి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కాస్త ఆలోచించి మాట్లాడండి. బురద జల్లే రాజకీయాలు చేయాలి, ఇలాగే చేస్తామంటే గనక ఖచ్చితంగా ప్రతి కార్యకర్త మీకు ఖచ్చితంగా కళ్ళ ముందు కనపడతా ఉంటాడు. రాబోయే రోజుల్లో గట్టి పరిణామాలు ఎదుర్కొంటారు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.